ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెనాలి మండల తహసీల్దార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇప్పటికే తనిఖీలు చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తహసీల్దార్గా ప్రభుత్వ భూములు పరిరక్షణ తమ బాధ్యతల్లో ఒకటిగా గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా నంది వెలుగులో డొంక పోరంబోకు భూమి ఎకరం 73 సెంట్లు గత 24 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి స్వాధీనంలో ఉందని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పినపాడులో 2 ఎకరాల 93 సెంట్ల భూమిని వేరు పత్రాలను చూపుతూ తమ పూర్వీకులదని చెప్పి ఆక్రమించే పని చేస్తున్నారని చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ప్రభుత్వ భూముల జాబితా తెప్పించుకున్నామని, వాటన్నింటినీ తనిఖీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు కూడా పెడతామని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా అంటే తహసీల్దార్గా నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ భూములను కాపాడడమే నా ఉద్యోగ ధర్మం కూడా. మరి ప్రభుత్వ భూముల లెక్కలు వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాను నేను. ఈ క్రమంలో గమనిస్తే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ డొంక పోరంబోకు నందివెలుగు గ్రామంలో పాత సర్వే నెంబర్ 52, అట్లాగే కొత్తగా రీసర్వే జరిగిన తర్వాత LPM నెంబర్ 222, 223గా ఉంది. మొత్తం 1 ఎకరం 73 సెంట్లు ఎవరో ఒక వ్యక్తే ఆక్రమించి మరి ఇప్పుడు సుదీర్ఘకాలంగా 2001 నుంచి సుమారు 24 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమి, రైతులకు ఉపయోగపడాల్సిన డొంక పోరంబోకు భూమి మరి ఒక వ్యక్తి ఆధీనంలో ఉందనేది సమాచారం ఉంది. మరి దీని మీద లీగల్గా ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో అన్నీ వెరిఫై చేసాం. ఆ డొంకని ఈ మధ్య కాలంలోనే సుమారు ఒక 4 రోజుల క్రితం దాన్ని స్వాధీనపరుచుకున్నాం. అది ప్రభుత్వ భూమి అని అక్కడ బోర్డులు ఏర్పాటు చేసాం. డొంకని రైతులకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా కూడా దాన్ని స్కేలింగ్ చేయించాం. ఈ మధ్యకాలంలో మరి పినపాడు గ్రామంలో చూసుకుంటే 2 ఎకరాల 93 సెంట్లు ఉన్న ప్రభుత్వ చెరువు పోరంబోకు సర్వే నెంబర్ 137, కొంతమంది వ్యక్తులు సర్వే నెంబర్ 148కి సంబంధించిన డాక్యుమెంట్లుగా చూపిస్తూ ఏవో సంబంధం లేని ఆథెంటికేటెడ్ కాగితం కాకుండా ఏదో ఒక కాగితాన్ని తీసుకొచ్చి అది మా పూర్వీకులు అని చెప్పేసి దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా మరి పంచాయతీ సెక్రటరీ అట్లాగే స్థానికుల సహకారంతో ఈ మధ్యకాలంలో దాన్ని స్వాధీనం చేసుకున్నాం. అంటే ప్రభుత్వ భూమి అనగానే ఎవరైనా ఆక్రమించేయచ్చు అనే ఆలోచనని విరమించుకోండి. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపైన ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చాయి. చాలా బలమైన చట్టాలు ఉన్నాయి. ఏదో ఒక కాగితం చూపించో లేకపోతే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేయచ్చు అనే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా డిపార్ట్మెంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ అది పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళు, అట్లాగే ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ నుంచి కూడా లిస్టులు తెప్పించాం. అట్లాగే RWS, అదర్ డిపార్ట్మెంట్స్, R&B వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురయ్యాయి వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసాం ఇప్పటికే సుమారుగా. మరి అన్ని డిపార్ట్మెంట్లతోనూ కలిసి ఎక్కడ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అక్కడతో ఏమీ ఉండదు, సింపుల్గా ఏదో చర్యలు తీసుకోబడతాయని కదా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. దయచేసి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించే చర్యలు మానుకోవాలి.